అందరికీ నమస్కారం అండి. జూన్ నెల పెన్షన్ కి సంబంధించి కొన్ని విషయాలు అయితే వీడియోలో చెప్పబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్స్ ప్రతి నెల 1వ తేదీ పంపిణీ చేయబడుతుంది. కాకపోతే జూన్ 1వ తేదీ ఆదివారం రావడంతో పెన్షన్ అనేది మే 31వ తేదీకే అందరికీ 7 గంటలకే మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దకే పెన్షన్ అయితే అందించబడుతుంది. 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి శనివారమే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. బయట ఎక్కడైనా ఉన్నట్లయితే ఒకటే శనివారమే మీ విలేజ్ కి చేరుకొని పెన్షన్స్ అయితే తీసుకోండి. అండ్ చాలా మంది ఇంకా శనివారం తీసుకోకపోతే మండే అట్లా ఇస్తారా, ఇంకా ఆదివారం సచివాలయ సిబ్బంది ఉండరు కాబట్టి మండే కూడా పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది. 2 డేస్ లో పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఈ నెల పెన్షన్ తీసుకోలేని వారు నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు. 2 నెలల పెన్షన్ డబ్బులు ఒకే నెలకైతే తీసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి చాలా చోట్ల చాలా వరకు అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. అలాంటి వారికి పెన్షన్ అనేది ఈ నెల తీసేస్తారా, లేదు మామూలుగా ముందులాగే వస్తుందా అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఎవరికి కూడా ఇంకా పెన్షన్స్ అయితే తీసేయలేదండి. నార్మల్ గా ఎలా అయితే మీకు 10,000, 15,000, 6,000 వస్తుంది కదా, అదే విధంగా ఈ నెల కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు. ఇంకా చాలా చోట్ల పెన్షన్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా ఎవరికి పెన్షన్ తీసేయకుండా నార్మల్ గా పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. జూన్ నెల పెన్షన్ అనేది నార్మల్ గా మీకు ముందు నెలలాగే వస్తుంది. 1 ఇయర్ బ్యాక్ భర్త చనిపోయి విడో పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళ పేర్లు కొన్ని సచివాలయాలకు అయితే వచ్చాయి. అలాంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అనేది అప్లై చేసి ఉంటారు. అలాంటివి ఈ నెల శాంక్షన్ అయ్యా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. శాంక్షన్ అయితే కాలేదండి. ఈ నెల స్పౌస్ పెన్షన్ అనేది శాంక్షన్ కాలేదు. శాంక్షన్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఫామ్ అయి 1 ఇయర్ కావస్తుందున సో మీటింగ్ పెట్టి అప్పుడు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా జూన్ 12వ తేదీ ఆ పెన్షన్స్ అనేది పంపిణీ చేయబడుతుందని చెప్పడం జరిగింది గవర్నమెంట్ అయితే. అప్పటి వరకు పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్ అప్లై చేసి ఉంటాం కదా, వాళ్ళకైతే అమౌంట్ అయితే రిలీజ్ కాలేదు కాబట్టి ఇవ్వలేము. సో జూన్ 12వ తేదీ వరకు వాళ్ళైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రేషన్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, పప్పు అనేది తీసుకోవాలి. రేషన్ సరుకులు పంపిణీ చేసే MDU వాహనాలు అయితే నిలిపివేశారు అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ముందులాగే రేషన్ షాపుకి వెళ్లి బియ్యం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు అలాగే దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్ల ఇంటికి తీసుకొచ్చి సరుకులు అయితే సరఫరా చేస్తారని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. జూన్ నెలకు సంబంధించి పెన్షన్ అండ్ రేషన్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవే అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.